హలో అందరికీ నమస్తే. నేను బనావత్ రవికుమార్ నాయక్ రేకులగడ్డ. వెల్కమ్ టు మైక్ టీవీ తెలంగాణ. మిత్రులారా, విషయం ఏంది అంటే ఈరోజు మన టాపిక్ ఏంది అంటే క్రెడిట్ చోరీ. క్రెడిట్ చోరీ అంటే నేను ఒక పని కష్టపడి చేస్తున్నాను, ఓకే, వేరే వాళ్ళు అక్కడికి వచ్చి ఇదంతా నా వల్లనే జరిగింది అని చెప్తారనమాట. దాన్ని క్రెడిట్ చోరీ అంటాం మనం. సో ఈ క్రెడిట్ చోరీలో 3 రకాలు ఉన్నాయి. నాకు తెలిసిన 3 రకాలు మాత్రమే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి సో ఈ వీడియో చేయడం జరిగింది. మిత్రులారా, దయచేసి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా చూడకపోతే లేకపోతే సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. రాబోయే రోజుల్లో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇంకెన్నో మీ ముందుకు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం నేను చేస్తాను, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే క్రెడిట్ చోరీలో మొట్టమొదటి క్రెడిట్ చోరీ ఏంటంటే రాజకీయ క్రెడిట్ చోరీ అంటాం మనం. ఏంది అంటే ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు కానీ డ్యాములు కానీ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రభుత్వం ఎన్నికలు వచ్చి ఒకవేళ ఆ ప్రభుత్వం పడిపోతే ఇంకొక ప్రభుత్వం వచ్చి దాన్ని రిబ్బన్ కట్ చేస్తారనమాట. దీన్ని మేమే చేసినామని చెప్పేసి చెప్పుకునే క్రెడిట్ చోరీ మొట్టమొదటిది. సో ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ కావచ్చు అన్నీ లోపల సెలెక్ట్ అయ్యి ఇంకొక ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తారు చూడు, దాన్ని ఒక టైప్ ఆఫ్ క్రెడిట్ చోరీ అనుకుంటాం మనం. అండ్ రెండవ క్రెడిట్ చోరీ ఏంటంటే మిత్రులారా, ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నా, 99% ఆ పని కోసం నేను మొత్తం నా సర్వత్ర ప్రయత్నాలు చేసి ఆ పని మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. 99% కంప్లీట్ అయిన పనిని ఎవరో వచ్చి ఆయన ఎవరినో నేను తీసుకుపోయి ఆడ ఈ పని చేయాలి ఇది చేయాలని చెప్పేసి నా పక్కన తీసుకుపోతే నేను వచ్చినందుకే నీ పని అయిందని చెప్పుకుంటారు కొంతమంది. ఇదొక టైప్ ఆఫ్ క్రెడిట్ చోరీ అనమాట. ఇక 3వ టైప్ ఆఫ్ క్రెడిట్ చోరీ ఏంది అంటే, ఎగ్జాంపుల్గా మనం ఒక వినాయక చవితి మన కాలనీలో ఒక వినాయక చవితి మనం చేసుకుంటున్నాం అనుకోండి. అయితే వినాయక చవితిలో ఏం చేస్తారు అంటే ఆ కాలనీ వాసులు ఏం చేస్తారంటే ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. ఏ పని లేని వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకో ఫలానా మనిషికి ఏ పని ఉండదు, ఖాళీగా తిరుగుతుంటాడు, సో ఈ పని ఈయనకు అప్పచెప్పుకుంటే ఇక్కడే ఉండి చూసుకుంటాడు అనే ఇంటెన్షన్తో ఈ కాలనీ వాసులు అంతా ఏం చేస్తారంటే ఒకరికి ఆ పని అప్పచెప్తారు. ఆయన ఈ పని పాట లేనోడు అనమాట. అయితే అప్పచెప్తే ఆయన ఏం చేసుకుంటాడు అంటే ఇప్పుడు దానికి సంబంధించిన డబ్బుల విషయం కావచ్చు లేకపోతే ఎక్సెట్రా ఫండింగ్ విషయం కావచ్చు అంత కాలనీ వాసులే వాళ్ళకి తోచినంత. ఇప్పుడు నేను ఒక 10,000, ఇంకొక ఆయన ఇంకో 20,000, ఇంకొక ఆయన ఇంకో 20,000, ఒక ఆయన విగ్రహం డొనేట్ చేయడం, ఇంకొక ఆయన లడ్డు డొనేట్ చేయడం, ఇంకొక ఆయన మండపం డొనేట్ చేయడం, అన్నీ కాలనీ వాసులే చూసుకుంటారు. కానీ ఎవరైతే ఈ పని పాట లేనోడు ఉన్నాడో ఈ డబ్బులు సరిపోక ఇంకా కొంతమంది నాయకుల దగ్గరికి వెళ్ళి మా కాలనీలో చాలా పెద్ద వినాయకుడిని పెడుతున్నాం మేము, సో దీన్ని ఎవరైతే నిమజ్జనం చేసే రోజు మిమ్మల్ని మేము ఆహ్వానిస్తాం, మీరు రండి, ఓకే, ఇక్కడ మిమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేస్తాం లేకపోతే ప్రమోట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత డబ్బులు కనెక్ట్ చేసి ఫండింగ్ చేసుకుంటాడు అనమాట. అంటే దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఫండింగ్ చేసుకుంటాడు బయట నుంచి. అంటే అది కాలనీ వాసులు ఇచ్చే డబ్బులతోనే అయిపోతుంది. కానీ ఈయన అవసరం కోసం, ఈయన అవకాశం కోసం, ఈయన నేము ఫేము పెంచుకొని ఈయన ఏం చేస్తాడంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు ఫండింగ్ తీసుకొని మళ్ళీ ఏదో వీళ్ళకి తెలియకుండానే ఫండ్ చేసుకొని ఇక నేనే ఇక్కడ రాజుని, నేనే మంత్రి అని చెప్పుకుంటాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మిత్రులు, లాస్ట్ అంతా అయిపోతుంది. ప్రతిరోజు మన ఆడబిడ్డలు ఆ కాలనీ వాసులు అంతా వినాయకుడి ముంగడ డ్యాన్స్ చేస్తారు, ఇది చేస్తారు, దాన్ని వీడియోలు తీసుకొని అందరి ముంగడ మాట్లాడే విషయాన్ని వీడియోలు తీసుకొని వీరు ఏం చేసుకుంటారంటే ఆయన నేమ్ పెంచుకుంటాడు. ఇక మేము ఇట్లా చేసినాం, మేము అట్లా చేసినాం, మేము అట్లా చేసినాం, మేము ఇట్లా మాట్లాడినాం, ఇట్లా చేసినాం అంటే నేమ్ అండ్ ఫేమ్ పెంచుకుంటాడు. ఫైనల్ రోజు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆ కాలనీ వాసులు వాళ్ళ చుట్టాలు వీళ్ళందరూ వచ్చి వినాయక నిమజ్జనం చేస్తాం. దాంట్లో ఒక 1000 మందో 2000 మందో ర్యాలీకి వెళ్తుంటే ఆ ర్యాలీలో ముందు నేను నిలబడి ఇగో ఇదంతా నేనే చేస్తున్నా, వీళ్ళంతా నా వెనకనే ఉన్నారు అని చెప్పి ఫేమ్ అనమాట. అంటే అబ్బా ఈయన పని పాటలు లేడు అని కాలనీ వాళ్ళకే తెలుసు, బయట వాళ్ళకి తెలియదు కదా. సో ఈయనకి ఏ పని ఉండదు. సో కాబట్టి ఈ పని ఈయన కప్పచెప్పారని కాలనీ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఎవరు పనులు వాళ్ళు వెళ్ళిపోతారు, ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, కూలి పనులు చేసేటోళ్ళు కూలి పనులకి, ఏ పని చేసేటోళ్ళు వాళ్ళు ఆ పనులకు వెళ్ళిపోతారు. పని పాట లేదు కాబట్టి ఈయనకి ఈ పనులే పెడతారు. ఈ విషయం కాలనీ బయట వాళ్ళకి తెలియదు కదా. నిజంగానే వామ్మో ఈయనక ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి వాళ్ళు కూడా రాజకీయ నాయకులు కావచ్చు ఎక్సెట్రా వాళ్ళు కూడా అనుకుని అబ్బా ఈయన మస్తు ఫేమ్ రానాయన అని చెప్పి. అంటే ఆయనకి ఇక్కడ డబ్బులు అంటే ఫండింగ్ కలెక్ట్ చేసిన వీళ్ళకి తెలియకుండా, అంటే కాలనీ వాసులకు తెలియకుండా కలెక్ట్ చేసిన డబ్బులు ఈయన దగ్గరనే ఉంటాయి, ఓకే, అవి తినేస్తాడు అండ్ ఫేమ్ వస్తుంది. అంటే రాబోయే రోజులు అబ్బాయి కాలనీలో అంటే ఇక ఫలానా వ్యక్తి సూపర్ అనే ఒక నేము, ఒక ఫేము, డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి ఇట్లాంటి క్రెడిట్ చోరీలు మీ దగ్గర కూడా రావచ్చు. ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా, రేపటి రోజు మీ దగ్గర కూడా రావచ్చు. ఇలాంటి క్రెడిట్ చోరీ చేసే వాళ్ళతో జాగ్రత్త,
ఓకేనా, జాగ్రత్తగా ఉండండి అండ్ ఆచి తూచి వ్యవహరించాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడి రిక్వెస్ట్ చేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు ఇంకొన్ని మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. దయచేసి అప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. నేను మీ బాణావత్ రవికుమార్ నాయక్. వెల్కమ్ టు మైక్ టీవీ తెలంగాణ. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.